బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ అరెస్టు పైన డీసీపీ రితిరాజ్ క్లారిటీ ఇచ్చారు. చట్టపరంగానే ముందుకు వెళ్తున్నామంటున్నారు డీసీపీ. నిందితుడిని అవసరమైతే అరెస్ట్ చేస్తామంటున్నారు. ప్రాథమిక ఆధారాలతోని ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటున్నారు. బిఎన్ఎస్ 106/1 కింద కేసును కూడా నమోదు చేశారు. ఆల్కహాల్ డ్రగ్స్ పరీక్షల్లో నెగిటివ్గా వచ్చింది. అయితే రక్త నమూనాలు ఎఫ్ఎస్ఎల్కి పంపించాము. సో ఆల్కహాల్ తీసుకున్నాడని తేలితే సెక్షన్లు మారుస్తామని డీసీపీ అంటున్నారు. ఇక ఆస్టన్ మార్టిన్ కార్ని సీజ్ చేశామని డీసీపీ రితిరాజ్ అన్నారు. ర్యాష్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కోణంలో దర్యాప్తు కొనసాగుతుందన్నారు. కేసు బెయిలబుల్ కావడంతో అరెస్ట్ చేయడం లేదు. నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చామని రితిరాజ్ అంటున్నారు. ఒకసారి డీసీపీ రితిరాజ్ ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, డీసీపీ రితిరాజ్ మాట్లాడుతున్న మాటలు ఇవి. సో ఏదేమైనా తను చెప్తున్న దాంట్లో కొంత నాన్ బెయిలబుల్ కేసులు కాబట్టి తనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాం, కానీ ఎక్కడ కూడా ఎటువంటి విధంగా తారతమ్యాలు లేవు. ఆయన లింగమనేని రమేష్ కుమారుడు అని చూడడం లేదు. సామాన్య ఖైదీలాగా లేకపోతే సామాన్య అక్యూజ్డ్ పర్సన్గానే చూస్తున్నాము, ఖైదీ కాదు సారీ అక్యూజ్డ్ పర్సన్గానే చూస్తున్నాం అనేది రితిరాజ్ చెప్తున్నమాట. ఇక్కడ తను రెక్లెస్ డ్రైవింగ్ స్పీడ్ డ్రైవింగ్ చేసిన మాట నిజం. సో ఆ స్థాయిలోనే ఆయన పైన చర్యలు ఉంటాయి. మేము ఒకవేళ కనుక అక్కడ ఆయన రక్త నమూనాలు అంటే బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేశాం కాబట్టి బ్లడ్ శాంపిల్స్ ప్రకారంగా ఎక్కడైనా ఆయన మద్యం సేవించాడు అని కనుక తమ దృష్టిలోకి వస్తే డెఫినెట్గా ఆ రకమైనటువంటి సెక్షన్లు మార్చి శిక్షలు వేస్తామని డీసీపీ రితిరాజ్ అంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఇక్కడ జనసేన రాజ్యసభ సభ్యుడి కుమారుడు ఒక అమ్మాయిని తన కారుతో వేగంగా వచ్చి రెక్లెస్ డ్రైవింగ్తో ఢీకొట్టి హతమార్చాడు. సో డీసీపీ రితిరాజ్ కూడా మాట్లాడుతూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తారతమ్యాలు అందరికీ సమానమైనటువంటి విధంగానే చర్యలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. కానీ పొలిటికల్గా ఒక రాజ్యసభ కుమారుడు కాబట్టి ఏపీలో పొలిటికల్ రియాక్షన్స్ ఏంటి, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి అక్కడ? ఖచ్చితంగా మనోజ్, ఈ వ్యవహారం అయితే అదే పేదవారికి ఒక న్యాయం, డబ్బున్న వారికి ఒక న్యాయం, నాది ఒక రాజ్యసభ కొడుకు అయితే ఒక న్యాయమా అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఒక వ్యక్తి ఓకే హిట్ అండ్ రన్ లో జరిగింది, యాక్సిడెంట్ జరిగిన తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంటే అది ఒక లెక్క. లేదు అసలు సంబంధం లేని కేసులో మనం ఇటువంటి సందర్భం మనం ఒకసారిగా చూసుకుంటే అల్లు అర్జున్ కేసు ఎందుకు అల్లు అర్జున్ స్టేషన్ లో తీసుకుంది, స్టేషన్ లో కూర్చోబెట్టి అల్లు అర్జున్ ఏమైనా యాక్సిడెంట్ చేశాడు? ఆ రోజు అల్లు అర్జున్ వల్ల ఒక ప్రాణం పోయింది, చనిపోయింది, ఇంకొక బిడ్డకి ఇన్సిడెంట్ జరిగింది. సో అటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు కొంత కేసుకు సంబంధించిన వ్యవహారంలో ఎఫ్ఐఆర్ లో కూడా కనీసం ఇంటి పేరు కూడా రాయకుండా, తండ్రి పేరు కూడా ఎక్కడ లేకుండా వచ్చిన విమర్శలు కొంత తెలంగాణ పోలీస్ కి చెడ్డ పేరు తెచ్చే అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్ కి సంబంధించిన వ్యవహారం కావచ్చు, లేకపోతే ఇప్పుడు జరిగిన ఈ ఇష్యూస్ లో డీసీపీ కూడా మాట్లాడుతున్నారు. ఇద్దరు క్లియర్ గా చెప్తున్నారు. బిఎన్ఎస్ 106 కింద కేసు అయితే నమోదు చేశాం. అయితే ఆల్కహాల్ డ్రగ్స్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది అనేది ఆమె చెప్తున్న పరిస్థితి. ఆల్కహాల్ తీసుకున్నాడని తెలిస్తే మాత్రం ఫర్దర్ గా సెక్షన్స్ మారుతాం. ప్రస్తుతానికి మాత్రం అతన్ని కొంత బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము కేసుని ఆ రకంగానే చూసాం చెప్తే నిందితుడికి కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చాము అనేది వీళ్ళు చెప్తున్న పరిస్థితి. బట్ ఇక్కడ ఎక్కడో కొంత తేడా కనపడుతుంది. ఇదే కేసు మిగతా వ్యక్తులు జరిగితే దాన్ని ఏ విధంగా ఇదే కేసు సెక్షన్స్ పెట్టి విడుదల చేసే పరిస్థితి ఉండేదా? ఒక సామాన్యుడు ఇంకా ర్యాష్ గా వచ్చి బండిని ఢీకొట్టారు, ఒక మనిషిని ఢీకొట్టి బండి యాక్సిడెంట్ చేస్తే ఈ విధంగానే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారా అనే ఒక చర్చ అయితే జరుగుతోంది. బట్ చూడాలి దీని మీద తెలంగాణ పోలీసు ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ ఇష్యూ కూడా కొంత తెలంగాణ సీఎం దృష్టిలోకి వెళ్ళింది. తద్వారా దీని మీద రియాక్షన్స్ ఏ విధంగా ఉంటాయి, తెలంగాణకి సంబంధించిన నేతలు దీన్ని ఏ విధంగా చూస్తారు, లేదు ఆయన కూడా అందరికి కావాల్సిన ఒక బడాబాబు కాబట్టి ఎవరికైనా ఆల్ పార్టీలకైనా బడాబాబుతో సంబంధాలు, తర్వాత వ్యాపార లావాదేవీలు ఉంటాయి కాబట్టి మేము కూడా చూసి చూడనట్టుగానే వదిలేస్తామని చెప్పి
మాట్లాడతారా అనే అంశం అయితే చూడాల్సిన పరిస్థితి ఉంది మనోజ్. రైట్. సో ఇప్పుడు డీసీపీ రితిరాజ్ చెప్తున్న ప్రకారంగా నమూనాలను పంపించాము, దాంట్లో ఎక్కడైనా ఆల్కహాల్ లేదా ఇంకేదైనా మాదక ద్రవ్యాల ఆనవాళ్ళు కనుక గుర్తిస్తే సెక్షన్లను మారుస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం కృష్ణమోహన్, అక్కడ రబ్బర్ స్ట్రిప్పింగ్ ఉంది అక్కడ, అంటే రోడ్డు పైన తెల్లని పెయింట్ వేసి అయితే కొన్ని స్ట్రాప్స్ ఏర్పాటు చేస్తారో ఆ రంబుల్ స్ట్రాప్స్ ఉన్నాయి. అక్కడ కొంత స్లోగా మూమెంట్ వెళ్ళాల్సిందే వెహికల్స్, జీబ్రా క్రాసింగ్ లాగా కూడా వెళ్తూ ఉంటారు ఆ రోడ్డు పై నుంచి. అలాంటి సమయంలో వేగంగా వచ్చాడు అనేది అక్కడ స్థానికులందరూ కూడా కొన్ని వీడియోస్ బయటికి సర్క్యులేట్ అవుతున్నాయి, చాలామంది చెప్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ రెక్లెస్ డ్రైవింగ్ పైన కూడా ఇక్కడితో ఇంకేమైనా సెక్షన్లు మార్చే అవకాశం ఉందా? ఇక్కడతో ఈ సెక్షన్ రెక్లెస్ డ్రైవింగ్ వరకు మాత్రమే పరిగణిస్తారా? ఇక్కడ ఒకటి మనం జనరల్ గా మనం ఆలోచించాల్సిన అంశం ఒకటి చాలా కీలకంగా ఉంది మనోజ్. ఓకే, ఇప్పుడు వీడియోస్ కూడా ఎవరైతే యాక్సిడెంట్ చేశారో, యాక్సిడెంట్ అయిన తర్వాత అమ్మాయి రక్తపు మడుగుల్లో ఉన్నప్పుడు లింగంనేని రమేష్ కుమారుడు కారు దిగి బయటకు వచ్చి మళ్ళీ అక్కడ ఫోన్ లో మాట్లాడి కొంతమంది మనుషుల్ని పిలిచి అదే కారులో ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. గుడ్ పాయింట్. కానీ ఇప్పటి వరకు ఈ కారు ఎంత వేగంతో వచ్చింది, ఎంత వేగంతో సిటీలో ప్రయాణిస్తుంది, నిజంగానే ఆ వేగంతో వెళ్ళవచ్చా, ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు రావట్లేదు, ఆ సీసీ ఫుటేజ్ పోలీసులు ఎందుకు సేకరించట్లేదు, ఎంత వేగంతో వచ్చాడు అనేది ఎందుకు పోలీసులు చెప్పలేకపోతున్నారు, ఆ విషయాలు ఎందుకు చెప్పట్లేదు అంటే ఇక్కడ ఎవరైతే లింగంనేని కుమారుడు ఉన్నాడో సంజూష్ ఆ పిల్లకి సాయం చేసే ప్రయత్నం చేశాడు అనే అంశాన్ని మాత్రమే చూపించే ప్రయత్నం పోలీసులు కూడా ఈ మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. అంతేగాని అతను ఎంత వేగంతో వచ్చాడు, ఎప్పుడు టెస్టులు చేశారు, ఏ రోజు టెస్టులు చేశారు, ఒక టెస్ట్ చేసిన మాత్రమే ఇచ్చారు. తర్వాత రక్త పరీక్షలు ఏ సమయంలో చేశారు, అప్పుడు వాళ్ళిద్దరికి ఉన్న మ్యాచింగ్ డ్రెస్ ఎందుకు మారింది, ఉదయం ఉన్న డ్రెస్ తో ఓకే ఈ టెస్ట్ చేశారన్నారు, ఫైన్. కానీ తర్వాత రక్త పరీక్షలు చేసేటప్పుడు అదే డ్రెస్ లో చేయాలి కదా, నువ్వు స్టేషన్ బెయిల్ ఇచ్చేటప్పుడు అక్కడే ఆ పరిస్థితుల్లోనే చేయాలి కదా, మరి 3 రోజులు ఎందుకు మీడియా ముందు చెప్పలేదు అనే ప్రశ్న ఎందుకు డీసీపీ రితిరాజ్ దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఇప్పుడు తాము చెప్పాలనుకున్న పాయింట్ మాత్రమే చెప్పారు. మాకు ఇప్పుడు ఇష్యూ అయింది కాబట్టి, ఇది కొంత రచ్చర్ జరుగుతుంది కాబట్టి దీంట్లో మేము స్టేషన్ బెయిల్ కిందనే చూస్తున్నామని చెప్తే వేరే బెయిల్ కింద ఈ కేసు రాదు కాబట్టి, మరి మిగతా వాళ్ళ విషయంలో బుద్ధి వెళ్ళిపోతే స్టేషన్ బెయిల్ కిందనే పెట్టి బెయిల్ ఇచ్చేస్తారా వెంటనే? సో అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఎక్కడ పోలీసులు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకునే ప్రయత్నం చేయలేదు. కారణం ఏంటంటే బడాబాబు కొడుకు కాబట్టి ఏదైనా చేయొచ్చు అని అనుకునే ప్రయత్నం చేశారు. అందుకే 3 రోజుల పాటు కనీసం మీడియాకు కూడా సమాచారం చెప్పలేని పరిస్థితి. మరి ఆ విషయాన్ని ఎందుకు పోలీసులు 3 రోజుల పాటు ఈ విషయాన్ని మేము దాచే ప్రయత్నం ఎందుకు చేశామని దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? అది జరగట్లేదు కదా. కాబట్టి కొన్ని రాజకీయాల పరమైన అంశాలు లేకపోతే ఆర్థిక పరమైన అంశాలు ఈ ఇష్యూలో కొంత పెద్ద స్థాయిలోనే జరిగాయి. దాని గురించి ఇష్యూ కాదు. బట్ ఎనీహౌ ఈ కేసుకి సంబంధించిన వ్యవహారంలో కొంత ఇష్యూ ముందుకి వెళ్లే పరిస్థితి. తెలంగాణ పోలీసులు వ్యవహారాన్ని ఎలా చూస్తారో కూడా చూడాలి. కృష్ణమోహన్, ఇక్కడ తను అక్కడ డైరెక్ట్గా అపోలో హాస్పిటల్కి తీసుకున్న సందర్భంలో కూడా కొంతమంది అక్కడ స్థానికులు, ఆ వీడియో కూడా మీకు చెప్తాను, ఒకసారి హోల్డ్ చేస్తాను, మీరు హోల్డ్లో ఉండండి. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. యాక్సిడెంట్ తర్వాత ఆ అబ్బాయి సంజూష్ హాస్పిటల్కి తీసుకెళ్తున్న సమయంలో ఒరిజినల్ వీడియోని ప్లే చేయండి. రైట్, ఒక్కసారి రిట్రైవ్ చేసే ప్రయత్నం చేయండి. సో యాక్సిడెంట్ తర్వాత